నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న విఘ్నేశ్వర ఫ్లైవుడ్ సెంటర్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో షాపును మధ్యాహ్నం వరకు తెరచి తర్వాత మూసివేశారు. సాయంత్రం సమయంలో షాప్లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు షాప్ నిర్వాహకులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి చూసేసరికి షాప్లో ఉన్న సామాగ్రి సింహభాగం కాలిపోయింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న విఘ్నేశ్వర ఫ్లైవుడ్ సెంటర్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో షాప్ను మధ్యాహ్నం వరకు తెరిచి తర్వాత మూసివేశారు. సాయంత్రం సమయంలో షాప్లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు షాప్ నిర్వాహకులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి చూసేసరికి షాప్లో ఉన్న సామాగ్రి సింహభాగం కాలిపోయింది. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్తోనే షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షాపులోని సామాగ్రి కాలిపోవడంతో 25 లక్షల నష్టం జరిగినట్లు షాపు యజమాని పోలోజ్ రామకృష్ణ పేర్కొన్నారు. ఒక్క పైసా కాలేదు. నైట్ అయితే చాలా ఇబ్బంది ఉండు. చాలా గోడ హీట్ వస్తాయేమో అన్న. గోడ హీటింగ్ పొగలు వస్తుంది. గోడ హీట్ చూడండి. మిషన్ అంటే తీసే డబ్బులు ఎప్పుడు డబ్బులు వస్తుంది. బ్యాంక్ బుక్లు అయిపోయినాయి. ఇవి బ్యాంక్ బుక్ అన్నకి బ్యాంక్ ఇబ్బంది 10 మంది నుంచి వెళ్తున్నాను. నా షాప్కి వెళ్తున్నాను. ఫైర్ అవుతుంది. ఫైర్ రాగానే నేను ఫైర్ స్టేషన్కి వెళ్ళాను. ఫైర్ వాళ్ళు కూడా ఎమ్మటే 5-10 నిమిషాలలో ఎమ్మటే వచ్చారు. వచ్చి ఎమ్మటే ఆపేశారు. ఆ షటర్ని కూడా తొలిగేయడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల చాలా కొద్దిగా సేఫ్ అయింది. హలో, మేము ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మెన్గా చేస్తాను. మా తోటి సిబ్బంది మేము అందరం కలిసి సుమారు డైరెక్ట్ మాకు అగ్నిమాపక శాఖకు ఒక వ్యక్తి వచ్చేసిండు. వచ్చిన రాగానే స్పాట్లో వచ్చేసినాం. దాన్ని పూర్తిగా షాపు టోటల్ అమౌంట్ 1,50,00,000 ప్రాపర్టీ. అది మనకు సేవ్ అయింది 25 lakhs నష్టం జరిగింది. మిగతాది కొంచెం సేవ్ అయింది మేము వచ్చిన తర్వాత. ఇది సగం వరకు షటర్ లేపినప్పుడు ఏమైందంటే కొంచెం మా శక్తి వరకు గడపరాలు మిగతా ఐటమ్స్తో లేపేసిన తర్వాత మొత్తం వాటర్తో పెట్టి క్లోజ్ చేసినాం. జేసీపీ వచ్చిన తర్వాత మిగతాది మొత్తం క్లోజ్ చేసి మిగతా నష్టం పోయిన సామాను మొత్తం పక్కకు పెట్టేసినాం. సార్ ఈరోజు మధ్యాహ్నం నేను షాప్ తీసాను సార్. షాప్ తీసినాక ట్రాన్స్పోర్ట్ రాగానే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాను సార్. వచ్చేసరికి ఆల్రెడీ మొత్తం అంతా తగలబడిపోయింది సార్. మొత్తం టోటల్ కంప్లీట్గా ఎంత మేరకు మీకు నష్టం జరిగింది? ఒక 25 lakhs దాకా ఉంటుంది సార్. 25 lakhs దాకా ఉంటుంది. 25 lakhs. అవును సార్. కరెంటే సార్. కరెంట్ మొత్తం సామాన్ సార్. టోటల్ సార్ హార్డ్వేర్, పెయింట్స్, గమ్ము అయిపోయినాయి సార్ మొత్తం. అంతే సార్. 1,00,00,000 దాకా ఉంటుంది సార్ సామాన్ మొత్తం. కాలిపోయింది సార్ మొత్తం. హార్డ్వేర్
ఇంకా లోపల ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిందా? ఏం లేదు సార్ లోపలికి వెళ్ళి సార్ ఓన్లీ సార్ పెయింట్స్ హార్డ్వేర్ గమ్ము ఇవన్నీ మొత్తం ఇవన్నీ పోయింది సార్ ఇట్లా మొత్తం అన్ని ఖరాబ్ అయిపోయింది టోటల్. క్యాష్ ఏం లేదు సార్, క్యాష్ ఏం లేదు కావాలి సార్, కంపల్సరీ కావాలి సార్. నాకు ఆదుకోవాలని ప్రభుత్వం నాకు చాలా ఆశయం చేయాలని అనుకున్నా మంచిగా సంతోషం ఆదుకున్నాను.